వెల్కమ్ టు మనబడి. ఇంటర్ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్. ఎంసెట్ నోటిఫికేషన్ జేఎన్టీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి. సో కంప్లీట్గా ఈ వీడియోలో మీకు జేఎన్టీ నోటిఫికేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు, ఆ తర్వాత దీంట్లో నార్మలైజేషన్ ప్రాసెస్ ఏంటి, సిలబస్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎంత ఫీజు కట్టాలి, ఇలాంటి ప్రతి ఒక్క అంశం పైన మీకు ఖచ్చితమైన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో స్కిప్ కాకుండా మొత్తం కంప్లీట్ అంతా వీడియో చూడండి. అలాగే మీకు సెక్షన్స్ వారీగా నేను ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో సెక్షన్స్ ద్వారా చేయడం వల్ల నెక్స్ట్ టైం మళ్ళీ మీకు ఏదైనా ఆ సెక్షన్లో మీకు వచ్చిన డౌట్ ఏదన్నా ఉంటే దాన్ని మీరు డీటెయిల్స్లోని ఆ సెక్షన్ యొక్క టైమింగ్ చూసుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ టైమింగ్కి వచ్చి మీరు దానికి సంబంధించిన వీడియోని అయితే చూడొచ్చు. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మాత్రం కంప్లీట్ వీడియోని అయితే చూడండి. సో ముందుగా ఫస్ట్ సెక్షన్స్లో అసలు ఎంసెట్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, ఏ కోర్సెస్కి ఎంసెట్ కండక్ట్ చేస్తున్నారు, దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు, దీని డీటెయిల్స్ చూద్దాం. దీన్ని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు ఈసారి ఎంసెట్ కండక్ట్ చేస్తున్నారు, ఎంసెట్ బోర్డ్ని. సో నోటిఫికేషన్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి వీళ్ళు చేయడం జరుగుతుంది అనమాట. సో దెన్ ఎంట్రన్స్ టెస్ట్. సో తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్. సో జీవో నంబర్ కనెక్టెడ్ బై జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ. సో కోర్సెస్ చూద్దాం. ఇక్కడ ఈ కోర్సెస్ ఏవేవి ఉన్నాయి అనేది, ఇది యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ అండ్ అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కాలేజెస్లో ఎంట్రన్సెస్ ఉంటాయన్నమాట. ఎంట్రన్స్కి అడ్మిషన్స్ కోసమని ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళిద్దరూ కూడా దీంట్లోకి మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ అయితే కాలేజెస్ మాత్రం ఓన్లీ రిలేటెడ్ టు తెలంగాణకి సంబంధించిన మాత్రమే ఉంటాయి. సో కోర్సెస్ చూద్దాం. ముందుగా బీఈ బీటెక్ ఒకటి, దెన్ బీటెక్లో బయోటెక్నాలజీ, దెన్ బీటెక్లో డైరీ టెక్నాలజీ, దెన్ బీటెక్లో ఇంజనీరింగ్, దెన్ బీ ఫార్మసీ, దెన్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చరల్, బీఎస్ హానర్స్ హార్టికల్చర్ అండ్ బీఎస్సీ ఫారెస్ట్రీ, దెన్ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అగ్రికల్చరల్ సైన్స్, దెన్ బీఎఫ్ఎస్సి. సో ఈ కోర్స్ అన్నిటికి కూడా ఈ అప్లికేషన్ ఎంసెట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్సెస్ అన్నిటిలో కూడా యూ కెన్ ఏబుల్ టు జాయిన్ అనమాట. దెన్ ఫార్మా డి అనే దీంట్లో కూడా ఎంసెట్ ద్వారా చేరొచ్చు. దెన్ బీఎస్సీ నర్సింగ్ ద్వారా కూడా చేరొచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే జీవో అయితే 18/4/2022లో జీవోని రిలీజ్ చేయడం జరిగింది. దెన్ హౌ ఈజ్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎంసెట్ మీరు అపీర్ అవ్వాలంటే ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి candidate should be Indian nationality or a person of Indian origin, లేకపోతే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, కానీ ఓసీఐ కార్డ్ హోల్డర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దెన్ క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉండాలి. అయితే క్యాండిడేట్ అయితే లోకల్ నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్మెంట్ ఇన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రకారము ఇది లోకలా నాన్ లోకలా అనే కింద వాళ్ళు మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ని నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. సో నాన్ లోకల్ వాళ్ళకి సీట్స్ ఎలా ఉంటాయి అనే దానిపైన మళ్ళీ సపరేట్గా ఇంకొక డిస్క్రిప్షన్లో లింక్ ఒకటి ఇస్తాను, ఆ వీడియో ఒకటి ఇస్తాను. సో దాన్ని ఖచ్చితంగా అయితే చూడండి. దెన్ కమింగ్ టు బీఈ బీటెక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ ఫర్ 50% సీట్స్ ఇన్ బీ ఫార్మసీకి, బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి ఎవరు ఎలిజిబుల్, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఇక్కడ ఇచ్చారు. క్లియర్గా చూద్దాము. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఆర్ అపియర్డ్ ఫర్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ 10+2 ప్యాటర్న్ విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఖచ్చితంగా ఈ 3 అయితే బీటెక్ అయితే ఉండాలి. లేదా బయోటెక్నాలజీ సైడ్ మీరు పోవాలి అనుకున్నప్పుడు దాంట్లో బయోటెక్నాలజీ ఉండాలి. లేదా బయాలజీ అనేది తీసుకుంటే మీరు బీ ఫార్మసీకి కానీ లేకపోతే డైరీ టెక్నాలజీకి కానీ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కానీ అయితే మీరు ఎలిజిబుల్ అనమాట. సో ఆర్ వొకేషనల్ కోర్సెస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సెస్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ దీంట్లో. సో ఇది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ కానీ ఏపీ కానీ కండక్ట్ చేసి ఉండాలి. అలాగే వీళ్ళు and subsequent batches or any other examination recognized by equivalent to the Board of Intermediate Education provided a candidate who have passed or failed the final examination. సో 10+2 ప్యాటర్న్లో ఎవరైతే ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. దెన్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఆర్ అపియర్డ్ ఫర్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ ద డిప్లొమా ఎగ్జామినేషన్. సో చాలా మంది క్యాండిడేట్స్ ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, డిప్లొమా వాళ్ళు మేము అపియర్ అవ్వచ్చా ఎంసెట్కి? ఎస్, యూ క్యాన్ అపియర్, బట్ ఫైనల్ ఇయర్ ఉన్న డిప్లొమా ఉన్న వాళ్ళు అలాగే డిప్లొమా అయిపోయిన వాళ్ళు కూడా దీంట్లో మీరు అపియర్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. దెన్ సెకండ్ థింగ్,
ద మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి 45% మార్క్స్ అయితే మీకు ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వ్డ్ కేటగిరీ అయితే 40% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఎంపీసీ అండ్ బైపీసీ రెండిట్లో కూడా 45% మార్క్స్ ఉంటేనే యు ఆర్ ఎలిజిబుల్. ఇన్ కేస్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 16 years ఆఫ్ ఏజ్ యాజ్ 31st December ఆఫ్ ది ఇయర్ ఆఫ్ అడ్మిషన్. సో 31st December అంటే 2022 December 31st మీకు 16 years అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇన్ ద కేస్ ఆఫ్ బీటెక్ అండ్ బీటెక్ డైరీ అయితే మాత్రం 17 years ఆఫ్ ఏజ్ అయితే 31st December అయితే అయి ఉండాలి. ఆర్ అప్పర్ లిమిట్ వచ్చి 22 years ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. సో అందరికి అప్పర్ లిమిట్ వచ్చి 22 years ఉండొచ్చు. అండ్ 25 years ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్. అంటే 16 years మినిమం ఉండాలి, అప్పర్ లిమిట్ వచ్చి 22 years ఉండాలి ఇంజనీరింగ్ అయితే. అదే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకైతే షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకైతే 25 years ఉండాలి. దెన్ బీఎస్సీ హానర్స్ అగ్రికల్చరల్ హార్టికల్చర్ బీవీఎస్సీకి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ అపియర్ ద ఫైనల్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ 10+2 ప్యాటర్న్లో వీళ్ళు కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అయితే వీళ్ళకి ఉన్న సబ్జెక్ట్స్ వచ్చేసి బైపీసీ వాళ్ళైతే మనకు బీఎస్సీ హానర్స్ అండ్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ సరిపోద్ది. దెన్ బీఎఫ్ఎస్సి కూడా బీటెక్ ఎఫ్టీకి అయితే మాత్రం ఎంపీసీ కూడా తీసుకుంటారు అనమాట. సో దీంట్లో సబ్జెక్ట్స్ పరంగా ఇచ్చారు, దేనికి ఎవరు తీసుకుంటారో ఇక్కడ చూద్దాము. అయితే మొత్తం ఇంటర్మీడియట్లో 45% వచ్చి ఉండాలి. అండ్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే మాత్రం 40% మార్క్స్ వస్తే సరిపోద్ది. బీఎస్సీ హానర్స్ అగ్రికల్చరల్ చూద్దాం. ఫిజికల్ సైన్సెస్ ఖచ్చితంగా ఉండాలి, బయాలజికల్ అండ్ న్యాచురల్ సైన్సెస్ ఉండాలి, అగ్రికల్చరల్ సైన్సెస్ ఉండాలి, అదే వొకేషనల్ కోర్సెస్ ఇన్ అగ్రికల్చర్. ఈ 4లో ఏదో ఒకటి ఉంటే సరిపోద్ది. దెన్ బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ వాళ్ళకి ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, న్యాచురల్ సైన్సెస్, అగ్రికల్చర్ అండ్ వొకేషనల్ కోర్సెస్ ఉంటే సరిపోద్ది. దెన్ బీఎస్సీ ఫారెస్ట్రీ వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 ఉండాలి, లేదా మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి. అయితే మొత్తానికి మీద బయాలజీ అయితే మాత్రం ఖచ్చితంగా బీఎస్సీ ఫారెస్ట్రీ వాళ్ళకి ఉండాలి. తర్వాత బీవీఎస్సీ అండ్ ఏహెచ్ ఈ రెండింటికి మాత్రం ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ అండ్ న్యాచురల్ సైన్సెస్ ఉండాలి. దెన్ బీఎఫ్ఎస్సి ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ ఆర్ వొకేషనల్ కోర్సెస్ ఇన్ ఫిషరీ సైన్సెస్. సో ఫిషరీ సైన్స్ బీఎఫ్ఎస్సి అంటే ఫిషరీ సైన్స్ సంబంధించింది అనమాట. సో ఫిషరీలో కంపల్సరీ వొకేషనల్ కోర్స్ అయితే చేసి ఉండాలి. అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో వచ్చేసి మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్సెస్ ఉండాలి. ఫిజికల్ సైన్సెస్ అంటే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించింది, లేదా ఫిజికల్ సైన్సెస్ విత్ బయాలజికల్ అండ్ న్యాచురల్ సైన్సెస్ బీటెక్ వాళ్ళకి సరిపోద్ది. దాని బీఎస్సీ నర్సింగ్ కి వాళ్ళకి మాత్రం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయినా ఉండాలి, లేదా మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఎంబైపీసీ వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇక్కడికి ఎలిజిబుల్ అనమాట బీఎస్సీ నర్సింగ్ కి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్స్ టేకన్ టు ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ సీకింగ్ అడ్మిషన్ టు ద అబోవ్ కోర్సెస్ షుడ్ అపియర్ ఫర్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ టీఎస్ ఎంసెట్ 2023. Candidate should have completed 17 years of age on 31st December of the year of admission. Upper age limit should be 22 years for all the candidates and 25 years in respect of scheduled caste, scheduled tribe candidates and 31st December of year of admission. సో వీళ్ళకి ఖచ్చితంగా అయితే ఈ కోర్సెస్ ఏవైతే చెప్పామో ఇప్పుడు బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఎఫ్ఎస్సి, బీవీఎస్సీ వెటనరీ సైన్సెస్ అండ్ ఏహెచ్ వీటికి అనిమల్ హస్బెండరీ, తర్వాత బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఖచ్చితంగా అయితే 17 years ఆఫ్ ఏజ్ ఆన్ యాజ్ ఆఫ్ 31st December వచ్చి ఉండాలి. అలాగే అండ్ 22 years అప్పర్ లిమిట్ ఉండాలి. అండ్ ఫర్ షెడ్యూల్ వాళ్ళకైతే మాత్రం 25 years అప్పర్ లిమిట్ ఉంటే సరిపోతుంది. సార్ ఫర్ బీ ఫార్మసీ కోర్సెస్ రిమైనింగ్ 50% ఆఫ్ సీట్స్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ అపియర్ ఫర్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజికల్ ఆప్షనల్స్ కండక్టెడ్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో బీ ఫార్మసీ వాళ్ళకి మాత్రం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆప్షనల్ గా ఉండాలి వాళ్ళకి ఖచ్చితంగా. సో వాళ్ళు మాత్రం బీ ఫార్మసీకి ఉంటుంది. అదే 50% ఆఫ్ ద సీట్స్ అనమాట. బీ ఫార్మసీలో 50% ఆఫ్ ద సీట్స్ ఈ క్వాలిఫికేషన్ పైన ఉండాలి. సో ప్లస్ వాళ్ళకి 16 years ఆఫ్ ఏజ్ ఉండాలి. అండ్ దెన్ దెర్ ఇస్ నో అప్పర్ ఏజ్ లిమిట్, వీళ్ళకైతే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు. అలాగే ఫార్మా డి కోర్సు 50% సీట్స్ ఫర్ ఎంపీసీ, 50% ఆఫ్ సీట్స్ ఫర్ బైపీసీ. సో ఒక ఫార్మా డికి 50% ఎంపీసీ వాళ్ళకి, 50% బైపీసీ వాళ్ళకైతే అలకేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఎంపీసీ వాళ్ళైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చి ఉండాలి. దెన్ బైపీసీ వాళ్ళైతే బయాలజీ ఆప్షనల్స్ గా ఉండాలన్నమాట. దెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ సిబిఎస్ఈ బోర్డు ఎక్కడి నుంచే చేసినా కూడా దే ఆర్ ఎలిజిబుల్. దెన్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ 17 years ఆఫ్ ఏజ్ ఉండాలి వాళ్ళకి. అండ్ బై 31st December 2022 లాగా ఉంటుంది అనమాట. సో ఇది ప్రెసెంట్ మొత్తం కంప్లీట్ గా ఏ కోర్సెస్ అనే దాని గురించి డీటెయిల్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము.
సో నెక్స్ట్ సెకండ్ పార్ట్ చూద్దాం, నార్మలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. సో నార్మలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ గురించి సపరేట్ వీడియో చేయడం అయితే జరిగింది దీంట్లో. సో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్ అనేది డిఫరెంట్ సెషన్స్లో జరుగుతుంది. ఒక్కొక్క సెషన్లో క్వశ్చన్స్ మొత్తం కూడా క్వశ్చన్ బ్యాంక్ నుంచి ఆన్లైన్ ద్వారా రావడం జరుగుతుంది. అయితే కొంతమంది క్యాండిడేట్స్ ఈ సెషన్లో మాకు క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా వచ్చిందని కంప్లైంట్ చేయడం జరుగుతుంది. సో అది నిజంగానే టఫ్గా వచ్చిందా లేదా అని ఫస్ట్ వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి ఒకవేళ టఫ్గా వస్తే ఆ సెషన్లో ఉన్న వాళ్ళకి ఫ్రీగా మార్క్స్ వేయటం జరుగుతుంది. సో ఈ నార్మలైజేషన్ గురించి డీటెయిల్డ్గా అయితే ఇంకొక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అది ఆల్మోస్ట్ ఒక 10 minutes వీడియో. సో ఖచ్చితంగా అయితే ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ అయితే చూడండి. వెరీ సింపుల్గా చెప్తాను దీంట్లో. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఈ సెషన్లో ఒకవేళ మార్కులు తక్కువ వస్తే సో ఆ సెషన్లో టాపర్స్ని ఫస్ట్ చెక్ చేస్తారు. ఆ టాపర్స్ని హైయెస్ట్ మొత్తం టోటల్గా అన్ని సెషన్స్లో ఉన్న టాపర్స్ కంపేర్ చేస్తారు. వాళ్ళకి వీళ్ళకి మార్కులు ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా అని. ఇన్ కేస్ వాళ్ళకి టాపర్స్లో మార్క్స్ డిఫరెన్స్ చాలా కనపడిందంటే అప్పుడు ఈ సెషన్ని నార్మలైజేషన్కి ఎలిజిబుల్ చేసి సో మీకు మార్క్స్ అనేది కలపడం జరుగుతుంది. ఆ మార్క్స్ ఎలా కలుపుతారు, ఎంత కలుపుతారు అనే దాని గురించి ఆ వీడియో ఇందాక చెప్పినట్టుగా డిస్క్రిప్షన్లో ఉంది, నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి. సో దాంట్లో అయితే మీరు ఖచ్చితంగా అయితే చూడండి. దెన్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే క్రైటీరియా ఆఫ్ ర్యాంకింగ్. సో ర్యాంకింగ్ ఎలా ఇస్తారనే దాని గురించి క్రైటీరియా చూద్దాము. సో వన్స్ ఒకసారి ఎగ్జామ్స్ అంతా అయిపోయిన తర్వాత ర్యాంక్స్ అనేది కూడా ప్యూర్లీ అలాటెడ్ బేస్డ్ అప్ ఆన్ ద పర్ఫార్మెన్స్. సో నార్మలైజ్డ్ ర్యాంక్స్ బట్టి ఇస్తారు. And the 25% of intermediate marks in TS MCET examination have been waived off. So compulsory 25% of వెయిటేజ్ అనేది తీసేశారు. సో మార్క్స్లో ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ వెయిటేజ్ లేదు. ఓన్లీ మీ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఎంసెట్ బట్టే మీకు ర్యాంకింగ్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. అండ్ దట్టు ఈ వెయిటేజ్ని కూడా కంప్లీట్గా ఇంకా నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ఇయర్స్లో కూడా వెయిటేజ్ అనేది లేదు. సో కంప్లీట్గా నార్మలైజ్డ్ మార్క్స్ ఎంసెట్లో వచ్చే మార్క్స్ బట్టే ఉంటుంది. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి సబ్మిషన్ చేయొచ్చు అనే దాని గురించి ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయాలజీ యాజ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ దర్ ఇంటర్మీడియట్ ఈక్వల్ టు should submit e-stream online application for engineering and BE BTech dairy technology, BTech fishery technology, B Pharma MPC and B Pharma D MPC groups. So biotechnology తర్వాత ఎవరైతే ఇంజనీరింగ్ బీఈ కానీ బీటెక్ కానీ తర్వాత అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ బీటెక్ కానీ బీటెక్ డైరీ టెక్నాలజీ కానీ బీటెక్ ఫిషరీ టెక్నాలజీ కానీ తర్వాత బీ ఫార్మా కానీ బీ ఫార్మా డి అన్ని కోర్సెస్ ఎవరికైతే కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అనే ఆప్షన్ అయితే ఖచ్చితంగా అయితే పెట్టాలి. అదే ఒకవేళ ఇన్ కేస్ మీరు అగ్రికల్చరల్ సైడ్ అంటే బీఎస్సీ ఫారెస్ట్రీ కానీ బీఎస్సీ హానర్స్ కానీ అగ్రికల్చరల్ కానీ బీఎస్సీ హానర్స్ ఇన్ హార్టికల్చర్ కానీ లేకపోతే బీవీఎస్సీ వెటనరీ సైన్సెస్ లేకపోతే అనిమల్ హస్బెండరీ కానీ లేకపోతే బీఎఫ్ఎస్సి అంటే ఫిషరీ సైన్సెస్ కానీ లేకపోతే బీటెక్ ఎఫ్టీ కానీ లేకపోతే బీ ఫార్మా కానీ బీటెక్ బయోటెక్నాలజీ కానీ లేదా ఫార్మా డి బైపీసీ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ బయోటెక్నాలజీ కానీ వీళ్ళందరూ కూడా ఏఎం అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక చిన్న డిఫరెన్స్ ఇక్కడ ఉంది, కాస్త గమనించాలి. మీరు బయోటెక్నాలజీ బైపీసీ గ్రూప్ ఒకటి ఉంది, ఫార్మా డి బైపీసీ ఉంది. దీనికి ఇంజనీరింగ్లో కూడా ఉంది కాబట్టి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఈ అని పెట్టాలా, తర్వాత బైపీసీ వాళ్ళు ఏఎం అని పెట్టాలి. ఆ రెండు డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. తర్వాత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సిలబస్ ప్రొసీజర్ ఆన్లైన్ అప్లికేషన్ గివెన్ ఇన్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్. సో దీని కంప్లీట్గా మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఉంటుంది ఏంటి సిలబస్ గురించి చెప్తాము. దాని క్రైటీరియా ఫర్ అడ్మిషన్, దీని క్రైటీరియా ఎలా ఉంటుందో చెప్పారు. యాజ్ పర్ ద గెస్ట్ ఎక్స్ట్రేట్ for admissions into BFCH courses on the basis of competitive entrance exam, a candidate under general category of admission to this course must have 50% marks in English, Physics, Chemistry and Biology in the qualifying examination. In respect of candidates belong to SC and ST and other students are specified by the government from time to time marks required shall be 10% less than the prescribed of the general category. So మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఓన్లీ ఫర్ ఈ బీవీఎస్సి అండ్ ఏహెచ్ కోర్సెస్ ఏవైతే అనిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్సెస్ కోర్సెస్లో 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇంతకుముందు మనకు అక్కడ 45% ఇంజనీరింగ్ వాటికి అన్నిటికి, కానీ దీనికి మాత్రం అయితే 50% మార్క్స్ ఇంగ్లీష్లో ఉండాలి, ఫిజిక్స్లో ఉండాలి, కెమిస్ట్రీలో ఉండాలి అండ్ బయాలజీలో కూడా ఉండాలి. అండ్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకైతే మాత్రం 10% లెస్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ కేటగిరీ. సో 10% అంటే 5 మార్క్స్ తగ్గుతుంది అక్కడ. సో 45 మార్క్స్ వస్తే సరిపోతుంది అనమాట. సో ఇది క్రైటీరియా ఫర్ అడ్మిషన్. అండ్ హౌ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ షుడ్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్. ఆన్లైన్ మోడ్లోనే అప్లికేషన్ ఉంటుంది, ఆఫ్లైన్లో అయితే
ఉండదు. సో డేట్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం. ఇంజనీరింగ్ వచ్చి 7th టెస్ట్ వచ్చేసి 7th మే నుంచి టెస్ట్ స్టార్ట్ అవుద్ది. 3 PM to 6 PM ఫస్ట్ సెషన్ ఒకటి ఉంది. అలాగే 8th and 9th 2 సెషన్స్ ఉంటాయి. 9 to 12 ఒకటి, 3 to 6 ఒకటి ఉంటుంది. దెన్ అగ్రికల్చరల్ వాళ్ళకి 10th మేలో ఎగ్జామ్ స్టార్ట్ అవుద్ది. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ 2 ఉన్నాయి. అలాగే 11th కూడా వీళ్ళకి అగ్రికల్చరల్ వాళ్ళకైతే ఉండటం జరిగింది అనమాట. దెన్ వీళ్ళ ఫీజ్ డీటెయిల్స్ అవి చూద్దాము. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్. SC ST వాళ్ళకి ఫర్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్కి 500 రూపీస్ మాత్రమే. ఫర్ నాన్ ST జనరల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం 900 రూపీస్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చరల్. క్యాండిడేట్స్ హూ విష్ టు రైట్ ద టెస్ట్ ఇన్ బోత్ స్ట్రీమ్స్, అంటే ఇన్ కేసు ఒకవేళ మీరు ఇంజనీరింగ్ అండ్ దీంట్లో రెండిట్లో రాయాలి అనుకున్న వాళ్ళు, అంటే MBPC క్యాండిడేట్స్ పర్టికులర్గా వీళ్ళకైతే మాత్రం సేమ్ 1000 రూపీస్. ST ST వాళ్ళకి 1800 రూపీస్, అంటే డబల్ అయింది అనమాట. ఇక్కడ 500 కాస్త 1000 అయింది, 900 కాస్త 1800 అయింది. ఇవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇన్ టైంలో అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు, అంటే లాస్ట్ డేట్ ఎప్పుడైతే ఉందో ఆ లాస్ట్ డేట్ లోపల సబ్మిట్ చేయలేనప్పుడు మీకు ఎక్స్ట్రా ఫీజు లేట్ ఫీ కట్టిన ద్వారా మీకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. సో మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే 3rd March స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ వచ్చేసి 10th April. ఈ లోపల మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇన్ కేస్ చేస్తే మీకు ఏ ఎక్స్ట్రా ఫీజు పడదు. ఓన్లీ 500 జనరల్ కేటగిరీకి అయితే 900, రిజర్వేషన్ కేటగిరీ అయితే 500 మాత్రమే ఉంటుంది. అదే ఇన్ కేస్ ఒకవేళ మీరు 10th April తర్వాత కట్ చేయాల్సి వస్తే 250 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి. అది ఎప్పటిదాకా 5 days ఎగ్జామ్షన్ ఉంటుంది. అదే ఒకవేళ మీరు 15th తర్వాత మీరు చేయాలనుకుంటే 500 రూపీస్ కట్టాల్సి వస్తుంది ఎక్స్ట్రా. సో దీనికి 20th April దాకా టైం ఉంటుంది. అలాగే ఒకవేళ 20th April తర్వాత అయితే 2500 అంటే 25th April దాకా ఉంటుంది. అండ్ 5000 రూపీస్ అంటే 2nd May దాకా ఉంటుంది. సో ఇలా ఎక్స్ట్రా కట్టకూడదు అనుకుంటే మీరు 10th Aprilకి మీరు కంప్లీట్ చేసేసుకోవాలి. 10th May కల్లా కంప్లీట్ చేయగలి 10th April కల్లా మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు ఆ ఎక్స్ట్రా ఫీజు అయితే కట్టాల్సిన అవసరం లేదు. ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ విత్ ద లేట్ ఫీ ఆఫ్ 2500, 5000, the test center will be allotted at test zone 4, that is Hyderabad 4 zone. So 2500 and 5000 కట్టిన వాళ్ళకి హైదరాబాద్ 4 జోన్లోనే టెస్ట్ జోన్ ఉంటుంది. దెన్ రిజిస్ట్రేషన్ ఫీ లేట్ ఫీ మస్ట్ బి పెయిడ్ అట్ APTS ఆన్లైన్ సెంటర్. సో 10th ఇది అయిపోద్ది అనమాట. అంటే మన JNTU వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ఆన్లైన్ ప్రాసెస్ అక్కడైతే అయిపోద్ది. సో తర్వాత మీరు అక్కడ APTS ఆన్లైన్ సెంటర్స్లో యూజింగ్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ మీరు అక్కడ కట్టాల్సి ఉంటుంది. ఈజ్ దర్ ఎనీ చేంజ్ ఇన్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్స్? దే విల్ నోటిఫై. ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా కూడా అడ్మిషన్ నోటిఫికేషన్ ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అండి. సో ఇంకా దీని గురించి సిలబస్ గురించి ఇంకొక వీడియో ఉంటుంది. అలాగే ఆ సిలబస్ వీడియోని డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ ఎలా ఉందో అది పెట్టడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ అనేది ఎలా చేయాలనేది అది కూడా పెట్టడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి మనబడి వీడియోస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మనబడి వీడియోస్.